ఈ వీడియో చేసేటప్పుడే మీ దగ్గర పేపరు పెన్ను ఉండాలి. వీడియో చూస్తున్నట్టయితే గనక ఖచ్చితంగా మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వీడియో చూస్తున్నప్పుడే పేపరు పెన్నుతో ప్రాక్టీస్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటుంది ఇదే క్లాస్‌ది. మీరు క్లాస్ విన్నాక పీడిఎఫ్‌ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇంక మీకు గుర్తుండిపోతాయి సమ్స్ అన్నీ. అలాగే నాకేమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక మొదలు పెడదాం. ఏ బాయ్ హ్యాస్ టోటల్ ₹60 ఉన్నాయి ఒక బాయ్ దగ్గర. ₹60 కూడా ఎలా ఉన్నాయంట డినామినేషన్స్ ఒక రూపాయి గాను, 50 పైసా గాను, 25 పైసా గాను ఉన్నాయి. అంటే చూడండి ఒక రూపాయి, ₹10, 25 పైసా అంటే పావలా. అయితే ఏ రేషియోలో ఉన్నాయంట కాయిన్స్ 5:6:8. వీటిని ఏమని చదవాలమ్మా? డినామినేషన్స్. ఈ రేషియోని ఏమని చదవాలమ్మా? నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో. ఇప్పుడు చూడండి నాకు టోటల్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాను? ₹1 ఇంటూ 5 ఎంత? ₹5 అంటే 5x. 50 పైసా కదా ఇది. 50 పైసా ఇంటూ 6 ఎంత? 300 పైసలు అంటే ₹3 అంటే 3x. 25 పైసలు కదా అంటే పావలా. పావలా ఇంటూ 8 ఎంత? ₹2 2x. మొత్తం కలిపితే 10x. 10x అనేది ఏంటిది? టోటల్ ఎంతకి సమానం? ₹60కి. x ఈక్వల్ టు ఎంత? 6. నన్ను అడిగింది ఏంటి? 25 పైసా కాయిన్స్ ఏంటి అని. చూడండి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇది 25 పైసా. ఎన్ని కాయిన్స్? 8. సో 8 ఎంత? 48. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. x³ + y³ = 9 అని ఇచ్చాడు. x + y = 3 అన్నాడు. నాకు కావాల్సింది xy. ఒక్క నిమిషం పాటు ఈ 9ని ఈ 3ని చూడంగానే 2 అని పెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకో నేను చెప్తాను చూడండి. ఇవి 2 క్యూబ్ వాల్యూస్ కదా. ఇక్కడ 9 ఉంది. అంటే 9కి నియరెస్ట్‌గా ఉన్న క్యూబ్ ఏంటి? 2³ అంటే 8. సో x ప్లేస్‌లో నేను 2 తీసుకుంటే 8 వచ్చింది. కానీ నాకు 9 రావాలి. అంటే y ప్లేస్‌లో 1 పెట్టుకుంటే 9 సరిపోయిందిగా. 2³ + 1³ = 9. కండిషన్ సాటిస్ఫై అయింది. అలాగే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. x + y 2 + 1 = 3. 3 ఉంది కదా. సో నన్ను అడిగింది xy అంటే 1 ఇంటూ 2 2. సెకండ్ ఆప్షన్. ఒకవేళ ఎగ్జామినేషన్లో మీకు ఇది గుర్తుకు రాకపోతే ఏం చేయాలి నేను చెప్తాను రండి. a³ + b³ = a + b ఇంటూ a² + b² - ab. ఈ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. అలాగే a + b² = a² + b² + 2ab. ఈ రెండు ఫార్ములాని అప్లై చేసి ఎగ్జామినేషన్లో చేయాలి మీకు ఈ ప్రొసీజర్ తెలియకపోతే. ఈ ప్రశ్న చూడండి అమ్మా. 1 మినిట్లో కొట్టేద్దాం. P అండ్ Q 2 పైప్స్ ఉన్నాయంట. 60 40 రెండు ఏం చేస్తాయంట? ఫిల్ చేస్తాయంట. ఫిల్ అంటే ప్లస్సే కదా. PQ 60 40. ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ సపరేట్లీ ఇఫ్ ట్యాప్ Q ఈజ్ ఓపెన్ ఫర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం. అసలు టైం మొత్తం x నిమిషాలు పట్టుద్ది అనుకున్నాం. ఇందుట్లో హాఫ్ అంటే x/2 కదా. x/2 ఏంటంటే అది Q అంటే x/2/40. ఇది ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అలాగే P అలోన్ ఈజ్ ఓపెన్ ఫర్ రిమైనింగ్ టైం. ఒకటి x/2 అయితే ఇంకోటి ఏమవుతుందమ్మా? ఇంకో x/2 అవుతుంది. సో x/2/p ఎంత? 60. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అంటే రెండు కలిపి ఎంతసేపట్లో చేస్తాయి? = 1. 1 అని ఎందుకు రాసా? టైమ్ అండ్ వర్క్లో టోటల్ వర్క్ ఎప్పుడు 1 కాబట్టి. చూడండి ఇది ఏమవుతుంది? x/120. ఇదేమవుతుంది? x/80 మధ్యలో ప్లస్ = 1. 120కి 80కి ఎల్సిఎం 240. 120 240లో 2 సార్లు. సో 2x. 80 240లో 3 టైమ్స్ 3x = 1. 5x = 240 ఇటు వచ్చేసి ఇలా ఉంటుంది. 5x = 240 అయితే x ఎంత? కామెంట్ చేయండి. 8 24 12 36 18 54. 8 మూల 24 24/2 12 మళ్ళీ 12 మూల 36 36/2 18 18 మూల 54 54/2 ఎంత? 27 అయిపోయింది.
ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ కోన్ అండ్ ఫిట్టెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ బోత్ విత్ ది రేడియస్ 2 సెంటీమీటర్స్ అంట. గమనించాలి మీరు, కోన్ యొక్క రేడియస్ హెమిస్పియర్ యొక్క రేడియస్ ఈక్వల్ అంట. ఎంతనిచ్చాడు? 2. అలాగే హైట్ ఆఫ్ ది కోన్ ఈక్వల్ టు రేడియస్. కోన్ యొక్క హైట్ ఎంతనిచ్చాడు? రేడియస్కి సమానం, అంటే 2 కదా మళ్ళీ ఇది కూడా. ఇప్పుడు మీకు ఖచ్చితంగా 2 ఫార్ములాస్ తెలియాలి, నీట్గా నోట్ చేసుకోండి. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంటి? 1/3 πr²h. అలాగే వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ ఫార్ములా ఏంటి? 2/3 πr³. ఈ 2 ఫార్ములాలు తెలిస్తేనే ఈ టైపు ప్రశ్నలు మీరు చేస్తారు. నన్ను అడిగింది ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్. ఎగ్జామినేషన్లో ఇవేమీ రాయక్కర్లేదు. చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారని స్టెప్ బై స్టెప్ రాస్తున్నా. మీరు ఎగ్జామినేషన్లో రఫ్గా చిత్తు కాగితాల మీద రాసి కొట్టినట్టు కొట్టి వచ్చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈ ఫార్ములా 1/3 πr² అంటే 2² 4. హైట్ ఎంత? ఇక్కడ ఒక 2 ఉంది కదా, హైట్ 2 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ 2/3 πr³ అంటే 2³ 8. ఇదెంత? 8π/3. ఇదంతా 16π/3. కలిపితే ఏమొస్తుంది? 24π/3. 324లో 8 సార్లు అంటే 8π ఉంటుంది ఆన్సరు. ఇవి పై అమ్మ, ఫస్ట్ ఆప్షన్. మళ్ళీ చెప్తున్నా, మీకు ఫార్ములా తెలిస్తే చాలు, సమ్ ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తాయి. పేపర్ మీద వేసి ఒకసారి చేస్తే వచ్చేస్తాయి. ఏది ఏంటి అని తెలుసుకొని ఎగ్జామ్కి వెళ్తే చాలు. 39, 32, 25, 18, 11x. మీరు ఎలాగైనా చూడొచ్చు, ఇలాగైనా చూడొచ్చు. నేనేం చెప్తానంటే, చిన్న నెంబర్ నుంచి చూస్తే క్యాలిక్యులేషన్స్ ఇంకా తొందరగా వస్తాయి. 39లోంచి 32 తీయండి అని చెప్పడానికి, 11కి 18 రావాలంటే ఎంత కలపాలని చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను చెప్తాను చూడండి అదేంటో. 11కి 7 కలిపితే 18, 18కి 7 కలిపితే 25, 25కి 7 కలిపితే 32, 32కి 7 కలిపితే 39. నాకు కావాల్సింది ఏంటి? ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందనే కదా. సో 11, ఇక్కడ ఒక 7. ఎక్స్కి ఎంత కలిపితే 11 వస్తుందమ్మా? ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు 11, ఎక్స్ ఈక్వల్ టు 4, ఫస్ట్ ఆప్షన్. అలా కాకుండా మీరు వేరేలా కూడా చేయొచ్చు. అది ఎలాగా? 39 - 7 32, 32 - 7 25, 25 - 7 18, 18 - 7 11, 11 - 7 4. 6 years ago the ratio ages of P and Q is 6:5 అంట. 6 years ago 6:5 అంటే ప్రజెంటేజ్ ఏమవుతుందమ్మా? పీది క్యూది ప్రజెంటేజ్ 6x + 6, 5x + 6 కదా. ఎందుకు రాశాను ఇలాగ? డైరెక్ట్గా చెప్తాను చూడండి. 6 సంవత్సరాల క్రితం 6 years ago 6x అమ్మ. ప్రజెంట్ కావాలంటే 6x + 6, అదే ఇక్కడ డైరెక్ట్గా రాశా. అలాగే 4 years hence అంట. ఇక్కడ ఒక 4 సంవత్సరాలు, ఇక్కడ ఒక 4 సంవత్సరాలు కలిపేశా. ఏమవుతుందంట? రేషియో 11:10 అవుతుందంట. అయిపోయింది. 6కి 4 కలిపితే 10. ఇది ఒక 6x × 10 ఎంత? 60x. అలాగే 5x × 11 55x ఈక్వల్ టు 6కి 4 కలిపితే 10 × 10 100. ఇక్కడ కూడా 6 + 4 అంటే 10, 10 × 11 110. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందమ్మా? 10. 5x = 10 అయితే x = 2. అడిగింది ఏంటి? ప్రజెంటేజ్ ఆఫ్ పి. నౌ అంటే ఏంటంటే ప్రజెంటేజ్ అని అడిగినట్టు. పి ప్రజెంటేజ్ ఎంత? 6x + 6 కదా. సో 6 × x ప్లస్లు 2 పెట్టండి. 12, 12కి 2 కలిపితే 18. ఈ ఒక్క సింగిల్ షాట్ స్టెప్ మీరు వేస్తే ప్రాబ్లం అయిపోతుంది. కొంచెం ప్రాక్టీస్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్లు ఉంటాయి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ 500 more than the cost price and profit earned is 40%, what is the cost price? డైరెక్ట్గా
స్టెప్ రాస్తాను, తర్వాత ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు? 40%. అంటే 40 ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత? 500 బై కాస్ట్ ప్రైజే కానీ నన్ను కొనుక్కోమంది, బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది చేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు ఈ డైరెక్ట్ స్టెప్ ఎలా వేసానో చెప్తాను చూడండి. ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు గమనించండి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇప్పుడు గమనించండి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 500 మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 500. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే దీన్ని ఏమని చదవాలమ్మా? ప్రాఫిట్. అలాగే ఏమన్నాడు? ప్రాఫిట్ ఎర్నడ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అలా చూస్తూ ఉండండి, ప్రాఫిట్ పర్సంటేజ్ 40 ఇచ్చాడు, అదే ఇక్కడ రాశా. ప్రాఫిట్ 500 ఇక్కడ రాశా. కాస్ట్ ప్రైస్ నన్ను కొనుక్కోమన్నాడు, ఇంటూ 100. అర్థమైంది కదా డైరెక్ట్ స్టెప్స్ కూడా ఎలా చెప్పానో? ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఈ జీరో క్యాన్సిల్. 400లో 25 టైమ్స్ 25 5లో 125. పక్కన ఒక 0 ఉంది, థర్డ్ ఆప్షన్. అమ్మా 2 పైప్స్ ఉన్నాయంట, 45 30 మినిట్స్ అంట. ఆఫ్టర్ సమ్ టైమ్ స్లోవర్ పైప్, ఇక్కడే ఉంది అసలైన లాజిక్. 35 40 మినిట్స్ ఇవ్వగానే అందరూ స్లోవర్ పైప్ అంటే ఏమనుకుంటారు? 30 అంటారు. కానీ నేనేమంటానంటే 45 అంటాను. ఎందుకంటానంటే 45 మినిట్స్ పట్టుద్దమ్మా ఫిల్ చేయడానికి, ఇది 30 మినిట్సే పట్టుద్దమ్మా ఫిల్ చేయడానికి. ఏది తొందరగా ఫిల్ చేస్తుంది? 30. సో ఫాస్టెస్ట్ పైప్ ఏదని అడిగితే 30 ఉన్నది, అలాగే స్లోయెస్ట్ పైప్ ఏదని అడిగితే 45 ఉన్నది. అర్థమైంది కదా? ఇప్పుడు సమ్ చేద్దాం. దెన్ ద ట్యాంక్ వాజ్ ఫిల్డ్ బై ద అదర్ పైప్ ఇన్ 13 minutes 20 seconds. 13 నిమిషాల 20 సెకండ్లు. దీన్ని 13 + 20 మినిట్స్ని 20/60 రాయొచ్చు కదా. 13 + 20/60 అంటే 1/3. ఇదేమవుతుంది? 40/3 మినిట్స్ అవుతుంది. డైరెక్ట్గా రాయొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఇది రాశా. వెన్ వాజ్ ద స్లోవర్ పైప్ క్లోజ్డ్ ఆఫ్టర్ ది స్టార్ట్? చేద్దాం. 45 30 ఎల్సిఎం ఎంత? 90. 45 90లో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. 2 ఇంటూ, ఇది స్లోవర్ పైప్ కదా, స్లోవర్ పైప్ చేసింది x అనుకుంటాను. 2x ప్లస్ 30 30లో 3 సార్లు పోతుంది, 3. స్లోవర్ పైప్ క్లోజ్ అయ్యాక మిగతా పైపు చేయడానికి ఎంత టైం పట్టిందంట? 13 minutes 20 seconds. సో 3 × x ప్లస్ 40/3 ఈక్వల్ టు టోటల్ మొత్తం ఎంత? 90 యూనిట్స్. సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే, సింగిల్ స్టెప్పే. సో ఇదొక 2x, ఇదొక 3x. ఇదేమవుతుంది? 120/3 అంటే 40 ఈక్వల్ టు 90. 5x ఈక్వల్ టు 90లో నుంచి 40 తీస్తే వచ్చేది ఎంత? 50. x ఈక్వల్ టు 10. నన్ను అడిగింది స్లోవర్ పైపు అంటే x వాల్యూ కదా, ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తాయి. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ దట్ లీవ్స్ రిమైండర్స్ ఇచ్చాడు. ఎంత రిమైండర్స్? 13 41 29. బీయింగ్ డివైడెడ్ బై ది నెంబర్స్ ఇచ్చాడు. ఎంత? 20 48 36. కొంచెం అబ్జర్వ్ చేయండి అమ్మా. 13కి 20కి డిఫరెన్స్ ఎంత? 7. 41కి 48కి డిఫరెన్స్ ఎంత? 7. 29కి 36కి డిఫరెన్స్ ఎంత? 7. ఇది మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 20 48 36. వీటికి ఎల్సిఎం తీయాలి. 20 48 36. నేనేమంటానంటే 20కి 36కి ఫస్ట్ ఎల్సిఎం తీయండి. పెద్ద నెంబర్ 36, 20కి 36కి.
సో 36లో 20 పోదు. 36 రోజులు 72 పక్కన 0 పెట్టుకుంటే 720 20 పోతుంది కదా. సో 720. ఇప్పుడు ఈ 720లో 48 కనుక పోతే ఇదే ఎల్సిఎం. 48 720లో పోతుందా? పోతుందిగా. 15 టైమ్స్ పోతుంది. సో ఎల్సిఎం ఎంత? 720. సమ్ అయిపోయింది. ఇక్కడ వరకు మీకు తెలిస్తే ఖచ్చితంగా 720 రావాలి. కానీ 13, 41, 29తో చేసినప్పుడు రిమైండర్ రావాలంట. ఎంత వచ్చింది ఇప్పుడు? ఇక్కడ 7, ఇక్కడ 7, ఇక్కడ 7 ఉంది కాబట్టి 720లోంచి 7 తీసేయండి. 713. మళ్ళీ చెప్తున్నాను, ఎల్సిఎం మీరు 20కి, 48కి, 36కి తీసినప్పుడు ఇలా 2తో చేసుకుంటూ వెళ్తే టైం అయిపోతుంది. నేను చెప్పినట్టు పెద్ద నెంబర్ తీసుకోండి, మల్టిపుల్ చూడండి, కొట్టేసి వచ్చేసేయండి. మదరు డాటరు డిఫర్ బై 20 years. డాటర్ మైనస్ మదర్ ఈక్వల్ టు 20 years. ఇలా రాస్తే ఎగ్జామినేషన్లో ఇంటికి వెళ్ళిపోయినట్టే. జనరల్గా మదర్ అనేవాళ్ళు డాటర్ కన్నా ఎప్పుడు పెద్దవాళ్ళు కాబట్టి ఫస్ట్ మదరే రాయాలి. మదర్ మైనస్ డాటర్ ఈక్వల్ టు 20. 5 years హెన్స్ డాటర్ ఏజ్ విల్ బీ, అంటే డాటర్ విల్ బీ అన్నాడు కదా, ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ హర్ మదర్స్ ఏజ్. హాఫ్ ఆఫ్ మదర్స్ ఏజ్, మదర్స్ ఏజ్కి హాఫ్. ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత కదా, అందుకే +5. నన్ను అడిగింది ఏంటిది? హౌ ఓల్డ్ ఈజ్ ద డాటర్. డాటర్ ఏజ్ నాకు కావాలి. దీని ప్రకారం చూడండి, మదర్ ఈక్వల్ టు D+20. ఇప్పుడు దీన్ని నేను ఇలాగ రాస్తున్నాను, D+5 ఈక్వల్ టు ఈ M ప్లేస్లో D+20 రాస్తున్నా, D+20/2. ఇక్కడ ఒక 2D, ఇక్కడ ఒక D ఉంది, అంటే ఒక D వచ్చింది. అలాగే 5 రోజుల 10, ఇక్కడ ఒక 20 ఉంది, అంటే 10 వచ్చింది. సో D ఈక్వల్ టు 10. అడిగింది డాటర్ ఏజే కదా, 4th ఆప్షన్. క్యాలిక్యులేషన్స్ అక్కడికక్కడే చేసేయడానికి ట్రై చేయండి. మరి అరుణ్ ఇన్కమ్ ఈస్ 150% ఆఫ్ ది బాలాస్ ఇన్కమ్. బాలా ఇన్కమ్ 100 అనుకుంటాను. అరుణ్ ఇన్కమ్ ఏమవుతుంది? 150. ఎందుకు అవుతుంది చూడండి, 100 బాలా అయితే అరుణ్ ఇన్కమ్ 150% కదా, బై 100. ఇది క్యాన్సిల్ అయిపోయి 150 ఉంటుంది. అలాగే చంద్రు ఈస్ 120% ఆఫ్ ది అరుణ్ ఇన్కమ్. అరుణ్ ఇన్కమ్ 150. 150లో 120% అంట. ఈ జీరో క్యాన్సిల్. 15 12లో 180. ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ అరుణ్, బాలా, చంద్ర ఈస్ 86,000, అంటే ప్లస్ చేసి ఈక్వల్ టు 86,000. 250, 250కి 180 కలిపితే 430. 430 పార్ట్స్ అనేది 86,000 అయితే నన్ను అడిగింది చంద్రు అంటే 180 కదా, 180 పార్ట్స్కి ఎంత? రేషియోస్ తీసి అలా చేయొద్దు, నెంబర్లన్నీ ఈజీగానే ఉన్నాయి కదా, అందుకే డైరెక్ట్గా వేసేసా. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి, 180 ఇంటూ 86,000 బై 430. ఈ జీరో క్యాన్సిల్. 43 86లో 2 సార్లు, 18 రోజుల 36, పక్కన ఒక 3 సున్నాలు ఉండాలి. 4th ఆప్షన్. ఇది 7 స్క్వేర్, పైన 3 ఉంది, అంటే మీకు ఎలా చెప్పాలి? ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి అమ్మా, ఏ స్క్వేర్ పైన ఇలా 3 ఉంటే దీన్ని ఏమని చదవాలి? A⁴6. అలాగే ఇది 7 స్క్వేర్ కదా, పైన ఒక 3 ఉంది కదా, చూడండి 7 స్క్వేర్ పైన ఒక 3, దీన్ని ఏమని చదవాలి? 7⁴6 బై ఇది 49 అంటే నేను 7 స్క్వేర్ అని రాస్తా. 7 స్క్వేర్ ఇంటూ 7 అంటే 7 క్యూబ్. 7 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ అంటే 7⁴9 ఇంటూ 2401. 7 క్యూబ్ అంటే 343 ఇంటూ 7, 7 మూలు 21. చివరిలో 1 ఉంది, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నానంటే 700, సపోజ్ దీన్ని 300 తీసుకోండి, 300 ఇంటూ 7 ఎంత? 2100. సో ఇది దగ్గరలోనే ఉంది కదా, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇదంతా ఇది 7⁴, ఇక్కడ ఒక 2 ఉంది, సో 7⁴8 అని అర్థం. మీకు అర్థం కావాలని ఇది రాసా. ఎగ్జామినేషన్లో ఇది రాయకూడదు, డైరెక్ట్గా కొట్టేసి వెళ్ళిపోవాలి.
8 కారు కలిపితే 14, 14 నుంచి 9 తీస్తే 5. రండి ఇప్పుడు నేను చెప్తాను ఎలా చేయాలో. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఫార్ములా ఏంటి? ఏ పవర్ m ప్లస్ n. సో ఇది ఏమవుతుంది? 7 పవర్ 6 ఇంటూ 7 పవర్ 8 అంటే 7 పవర్ 14. కింద ఎంత ఉంది? 7 పవర్ 9. తీస్తే వచ్చేది ఎంత? 7 పవర్ టు ది పవర్ ఆఫ్ 5. అదే ఇది. తెలియని వాళ్ళ కోసం, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఈ స్టెప్పులు రాశాను ఎగ్జామినేషన్లో చేయడానికి. అవైలబుల్ అమౌంట్స్ టు 15,000 ఏమో 2.5 సంవత్సరాల్లో అంట, 16,500 ఏమో 4.5 సంవత్సరాల్లో అంట. నేనేమంటానంటే ఈ 4 సంవత్సరాల్లో నుంచి ఈ 2.5 సంవత్సరాలు తీసేయండి. ఎంత రాస్తున్నా చూడండి. 4 ఇంటూ 2, 4 మైనస్ 2.5, డిఫరెన్స్ ఎంత? 1.5. అలాగే ఇక్కడ ఒక 16,500, ఇక్కడ ఒక 15,000. 16,500లో నుంచి 15,000 తీసేయండి. ఎంత వస్తుంది? 1,500. ఇదేంటిది? ఇది 1.5 ఇయర్కి. ఇప్పుడు నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 1.5 ఇయర్కి 1,500 అయితే 2.5 ఇయర్స్కి ఎంత? 1,500 ఇంటూ 2.5/1.5. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు ఇంకా 100 సార్లు. అంటే 2,500 వచ్చింది. ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ కావాలి. 2.5 తీసుకున్నాను కదా. 2.5తో ఉన్న అమౌంట్ ఎంత? 15,000. ఇంట్రెస్ట్ ఎంత? 2,500. అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీస్తే వచ్చేది ఏంటిది? ప్రిన్సిపల్ 12,500. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం మోడల్స్ అన్ని నేర్చుకోవాలి. నన్ను అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ 2,500, ప్రిన్సిపల్ 12,500, టైం పీరియడ్ 2.5, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు తెలియదు కదా, బై 100. ఇక్కడ 2.5 కదా, నేను కింద డైరెక్ట్గా 1000 తీసేసుకుంటాను క్యాలిక్యులేషన్ కోసం. 00, 00 క్యాన్సిల్. ఈ 25 ఈ 2,500లో 100 సార్లు. ఈ 125 25 టేబుల్లో 5 టైమ్స్, ఇది 4 టైమ్స్. ఈ 5 ఇక్కడ ఉన్న ఈ 10లో 2 టైమ్స్. 4 రోజులు 8 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అట్ ఎ షోరూమ్ ఇస్ 2,000 అంట. బీయింగ్ సోల్డ్ ఎ సక్సెసివ్ డిస్కౌంట్ అంట. సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏంటో నేను చేస్తాను చూడండి. ఫస్ట్ డిస్కౌంట్ 20% అంట. మొత్తం 100% అనుకుంటే 20% అంటే ఎంత? 80/100. అలాగే నెక్స్ట్ 10% అంట. మొత్తం 100% అంటే 10% డిస్కౌంట్ అంటే ఎంత? 90/100. ఈ 0 100 పోయింది. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోయింది. 9/8 72. 72 రోజుల 144. పక్కన ఒక 0 ఉంది. ఫస్ట్ ఆప్షన్. ఒరిజినల్ పేపర్లో నన్ అని ఉండదు, ఇంకా ఈజీగా పెట్టచ్చు. మన దగ్గర నన్ అని ఉంటుంది. క్యాలిక్యులేషన్ మొత్తం బిట్ అంతా చేయాల్సిందే. ఈ పార్ట్ని తీసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ అన్నీ ఒక పాయింట్ ఉంది. సో నేనేం చేస్తున్నానంటే, ఒక పాయింట్ ఉంది కాబట్టి 1/10 అని కనుక నేను కామన్ తెస్తే 1/10 హోల్ స్క్వేర్ని కామన్ తెస్తే లోపల ఏముంటుంది? 23, 233 ఇది ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్లో. అలాగే డినామినేటర్ చూడండి, పాయింట్ తర్వాత రెండు డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తానంటే 1/100ని కామన్ తెస్తా. అప్పుడు లోపల ఏముంటుంది? 23, అలాగే 233, మళ్ళీ ఇది కూడా. అలా చూస్తుండండి అమ్మా. ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇది 1/10 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 100 కదా. ఇది 1/100 హోల్ స్క్వేర్ అంటే 100 న్యూమరేటర్లోకి వస్తుంది కదా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. రూట్ 100 అంటే 10 అని అర్థం. కొంచెం లాజికల్గా ఉంటే
ప్రాక్టీస్ అయితే చేసే వెళ్ళాలి ఎగ్జామినేషన్కి, తప్పదు. చూడమ్మా, ఏ స్క్వేర్ అలాగే వీటిని బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి, ఏబి బై ఏ క్యూబ్, దీన్ని బి క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/a ప్లస్ బి అంటే 1/a 125, బి 375 కలిపితే 1/500. థర్డ్ ఆప్షన్. ఫార్ములా ఇక్కడ రాస్తున్నాం చూడండి అమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి బై ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు 1/a ప్లస్ బి. ఇదేనా మీకు వచ్చి ఉండాలి, లేకపోతే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి, ఇదేనా వచ్చి ఉండాలి. రెండు ఒకటే, కాకపోతే ఇది రెసిప్రోకల్గా ఉంది కదా, కొంచెం అభ్యర్థులు ఇబ్బంది పడతారు. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. టూ ట్రైన్స్ ఉన్నాయంట, రెండు లెంతలు ఇస్తే ఏం చేయాలి, లెంతలను కలిపేయాలి. డిస్టెన్స్ 100, 120 ఈక్వల్ టు మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంట, అంటే రెండు స్పీడ్లు ఉంటాయి, రెండు స్పీడ్ని కలపాలి. ఆపోజిట్ అంటే అలా కాకుండా సేమ్ డైరెక్షన్ అంటే రెండు స్పీడ్లు ఉంటాయి, రెండు స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఆపోజిట్ అన్నాడు కాబట్టి స్పీడ్ని యాడ్ చేయాలి. ఎంత స్పీడ్లు, 18, 15. 18కి 15 కలిపితే ఎంత, 33. స్పీడ్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నన్ను అడిగింది ఏంటి, అట్ వాట్ టైం, టీ కనుక్కోమన్నాడు. ఇదంతా 220/33 ఈక్వల్ టు 33 ఆర్ల 198, అంటే 6 సార్లు పోయింది. 198 అంటే అక్కడ ఒక 2, అక్కడ ఒక 20 ఉంటుంది. సో ఖచ్చితంగా ఇంకొక 6 సార్లు పోవాలి. 6.6కి దగ్గరలో ఉండేది మీ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. నన్ను ఉంది, కానీ నన్ను అనేది మెయిన్ పేపర్లో ఉండదు, మన దగ్గరే ఉంటుంది బిట్ అంతా చేయడానికి. ఏ సమ్ లెంట్ ఎట్ 7% per annum will produce as much as simple interest in 2 years. 1750 రూపాయలకి 5% చొప్పున చేద్దాం. బిట్టు చదువుకుంటా చేద్దాం, ఈ బిట్టు ఇంకా బాగా అర్థమవుద్ది. ఏ సమ్ ఇవ్వలేదు కదా, ఎక్స్ అనుకుంటాను. 7% అంట, సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years అంట, బై 100 యాజ్ మ్యాచ్ యాజ్, అందుకే ఈక్వల్ టు పెట్టాను. 1750 రూపాయలు. ప్రిన్సిపల్ అంట 5% అంట, 4 years అంట. సాల్వ్ చేస్తే అయిపోతుంది. చేసేద్దాం. 100 క్యాన్సిల్, 14x, 5 4 20. ఇక్కడ ఒక 0 ఉంది, అంటే 00 పక్కన పెట్టేశా. 175 రోజుల 350. 7 ఏకంలో 14 2 సార్లు, ఇది 5 సార్లు. 2 ఇక్కడ ఉన్న 50లో 25 సార్లు, అంటే 2500. ఎక్కడుంది, ఫోర్త్ ఆప్షన్. మీరు బిట్ అర్థం చేసుకొని నెంబర్స్ వేయడం ఒక్కటే మీ పని, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి సరిపోతుంది. ఏ రెక్టాంగిల్ హ్యాజ్ ఏ విడ్త్ ఏ, లెంత్ బి అంట, అండ్ విడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25% అండ్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. వాట్ విల్ బి ద న్యూ పర్సంటేజ్? ఇనీషియల్గా మొత్తం 100% ఉందనుకున్నానమ్మా. 100 ఇంటూ డిక్రీజ్డ్ బై 20% అంటే 80/100. తర్వాత ఇంక్రీజ్డ్ బై 10% అంటే 110/100. ఈ 100 క్యాన్సిల్, ఈ 00 క్యాన్సిల్. 11 88, ఫస్ట్ ఆప్షన్. చాలామంది 12 అని పెట్టేస్తారు. ఇక్కడ 88 వచ్చింది కదా, మళ్ళీ 100లో నుంచి 88 తీస్తే 12 అని. కానీ అడిగింది ఏంటిది, న్యూ రెక్టాంగిల్ పర్సంటేజ్. అంటే నేను చేస్తాను చూడండి, నాకు 88 వచ్చింది. న్యూ రెక్టాంగిల్ పర్సంటేజ్ అంటే ఓల్డ్ది 100, ప్రజెంట్ది 88. న్యూ 88 బై ఓల్డ్ది 100 ఇంటూ పర్సంటేజ్ 100. డైరెక్ట్గా వేసేయచ్చు 88ని. థ్యాంక్ యూ.